వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, సెకండ్ మ్యాట్రిమోనియల్ కేస్ ఫర్ డైవర్స్ నాట్ హిట్ బై రెస్ జుడికేటా వెన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ న్యూ అండ్ సబ్సిక్వెంట్ కాజ్ ఆఫ్ యాక్షన్. అలహాబాద్ హైకోర్టు బ్రహ్మాండమైన జడ్జ్మెంట్ ఇస్తుంది జరిగింది. ఒకసారి ఒక కోర్టులో ఒక కేసు వేసిన తర్వాత మళ్ళీ అదే కేసు సెకండ్ టైం వేయకూడదు. అది రెస్ జుడికేటా కిందకి, ఆ ప్రిన్సిపల్ కిందకి వస్తుంది. జనరల్ గా మనము అన్ని కేసెస్ లో కూడా చూస్తాం. అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా నన్ను కొట్టారు అని చెప్పి నేను కేసు వేస్తాను. ఆ తర్వాత నేనే కాంప్రమైజ్ అవుతాను. తర్వాత కేసు క్లోజ్ చేస్తాను. సెకండ్ టైం మళ్ళీ వాడు వచ్చి కొట్టాడు అనుకోండి, వీడు నన్ను కొట్టాడు అని చెప్పి మళ్ళీ కేసు వేస్తాను. అప్పుడు కొట్టాడు, కాంప్రమైజ్ అయ్యావు, ఇప్పుడు కొడితే మళ్ళీ ఎట్లా కాంప్రమైజ్ అవ్వవు అని చెప్తానికి కోర్టు ఉండదు. ఇది ఉదాహరణకు మాత్రం చెప్పాను. ఇది వైవాహిక సంబంధంలో ఒక పెళ్ళైన జంట హస్బెండ్ టార్చర్ భరించలేక డైవర్స్ వేసి తర్వాత కాళ్ళు పట్టుకుంటే కాంప్రమైజ్ అయింది తను భార్య. తర్వాత కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళీ కలిసి కాపురం మొదలు పెట్టారు. ఆ తర్వాత యథావిధిగా ఆ హస్బెండ్ మారకుండా మళ్ళీ ఆవిడ్ని చిత్రహింసలు పెడుతూ ఉంటే కేసు వేస్తే ఆ ఫస్ట్ టైం కోర్టులో కొట్టేస్తాం జరిగింది. మొన్నే వేస్తారు, చిత్రహింస పెడుతున్నారని, కాంప్రమైజ్ అయ్యారు కదా, మళ్ళీ ఎలా వేస్తారు సేమ్ కేసు అని. సో దాని మీద సెకండ్ బెంచ్ ఏం తీర్పిచ్చిందో మీరు చెప్పగలుగుతారా? డివిజన్ బెంచ్ ఏం చెప్పిందనంటే, ఈ కేసులో ఫస్ట్ టైం కాంప్రమైజ్ అయిపోయారు, అది డిస్మిస్ అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ కాజ్ ఆఫ్ యాక్షన్ వచ్చింది. ఎందుకంటే క్రూయల్టీ అనేది ఆమె పట్ల చూపించాడు కాబట్టి డెఫినెట్లీ ఇది రెస్ జుడికేటా కింద మల్టిపుల్ టైమ్స్ దీన్ని మేము ట్రయల్ చేస్తున్నట్టు కాదు, దీన్ని ఒక ఫ్రెష్ కేసుగా చూస్తాము అని ఆ పిటిషన్ని అలౌ చేయడం అయితే జరిగింది. సో అండర్ సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇది అలౌ చేస్తాం జరిగింది. ఇప్పుడు డివోర్స్ కేసుకి తను పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా ఈయన మారట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి డైవర్స్ ఇచ్చి ఆమెను విముక్తి కలిగేలా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.